హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్. ఇవాళ నేను రివ్యూ చేయబోయే సినిమా పేరు భరతనాట్యం 2 మోహినియట్టం. ఈ మలయాళం డార్క్ కామెడీ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అయితే మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. డిఫరెంట్ జానర్ మూవీ చెట్టుపడే వాళ్ళకైతే ఈ సినిమా డెఫినెట్ గా అయితే కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా 2024 లో వచ్చిన భరతనాట్యం 2 మూవీకి కంటిన్యూషన్ గా స్టార్ట్ అవుతుంది. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ పార్ట్ కంపల్సరీగా చూడాల్సిన అవసరం లేదని చెప్తాను. ఎందుకంటే స్టోరీ మోస్ట్లీ ఆ సేమ్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి న్యూ ఆడియన్స్ కూడా ఈజీగా కనెక్ట్ అయ్యే విధానంగా ప్రెజెంట్ చేశారు. సో డైరెక్ట్ గా సెకండ్ పార్ట్ చూసినా పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉండదు. మరి సినిమా స్టోరీ ఏంటి, డీటెయిల్ గా రివ్యూలో అయితే చూద్దాం. మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి భరత్ నాయర్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ పార్ట్ లోనే భరత్ నాయర్ అయితే చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత అతని పెద్ద కొడుకు ఫ్యామిలీ మొత్తం రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటాడు. ఒక రోజు భరత్ నాయర్ ఓల్డ్ ఫ్రెండ్ గోవిందరాజన్ వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు. అక్కడ ఒక షాకింగ్ విషయం రివీల్ చేస్తాడు. భరత్ నాయర్ అండ్ గోవిందరాజన్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి పాస్ట్ లో ఫేక్ టెంపుల్ స్కామ్ లాంటి పనులు అయితే చేస్తూ డబ్బులు సంపాదించారని తెలుస్తుంది. ఆ విషయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని గోవిందరాజన్ భరత్ నాయర్ ఫ్యామిలీని 80 lakh డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. అమౌంట్ అరేంజ్ చేయడానికి 2 రోజులు టైం కూడా ఇస్తాడు. ఇక్కడ నుంచి ఫ్యామిలీ టెన్షన్ అండ్ గందరగోళం అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 2 days తర్వాత ఎర్లీ మార్నింగ్ గోవిందరాజన్ మళ్ళీ ఆ ఇంటికి వచ్చేస్తాడు. యాక్సిడెంటల్ గా ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరు అతన్ని చంపేస్తారు. అక్కడ నుంచి సినిమా కంప్లీట్ గా అయితే డార్క్ కామెడీ మోడ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఆ బాడీని ఏం చేశారు, పోలీసులకు దొరికిపోయారా లేదా, ఫ్యామిలీ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడింది, ఈ గందరగోళం మధ్యలో వచ్చే కామెడీ అండ్ ట్విస్ట్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలియాలంటే డెఫినెట్ గా అయితే మూవీ చూడాల్సిందే. ఈ సినిమాలో పాజిటివ్ విషయానికి వచ్చేసరికి సినిమా బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే డార్క్ కామెడీ ట్రీట్మెంట్, సీరియస్ సిచ్యువేషన్స్ ని కంప్లీట్ గా ఎంటర్టైనింగ్ గా మార్చిన వే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ లీడ్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే న్యాచురల్ గా అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ పానిక్ అయ్యే సీన్స్ లో అయితే ఎక్స్ప్రెషన్స్ అండ్ టైమింగ్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. సుభాష్ క్యారెక్టర్ వచ్చిన ప్రతి సీన్ అయితే ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది. డైరెక్టర్ అయితే స్క్రీన్ ప్లే ని ఎంగేజింగ్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఫస్ట్ హాఫ్ సెటప్ తర్వాత సెకండ్ హాఫ్ లో కంప్లీట్ మ్యాడ్నెస్ అయితే క్రియేట్ చేశారు. కొన్ని ఆక్వర్డ్ కామెడీ సీన్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా మూవీ మూడ్ ని అయితే బాగా ఎలివేట్ చేశాయి. అండ్ ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ లో కొంచెం అయితే స్లోగా అయితే అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కి అయితే ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుందని అయితే అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందంటే డార్క్ కామెడీ ఇష్టపడే వాళ్ళకి అయితే ఈ మూవీ అయితే డెఫినెట్ గా అయితే నచ్చుతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్ మూవీ చూడాలనుకునే వాళ్ళకైతే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కూడా ఈ మూవీని అయితే హ్యాపీగా చూసేయచ్చు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. మీరు ఆల్రెడీ సినిమా చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.